ఈరోజు అయితే నేను తెలుగు క్వశ్చన్ పేపర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామందికి ఏప్రిల్ 9th నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో ఏమో ఫస్ట్ బిట్ ప్యాసేజ్ వచ్చి క్వశ్చన్స్ వస్తాయి, అంటే పారాగ్రాఫ్ వచ్చి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడైతే మనకి ఏదో సంథింగ్ పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. మొత్తం ఫస్ట్ బిట్కి 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ లేఖ ఇచ్చిండ్రు, లెటర్. ఇక్కడ దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే ఇక్కడ లేఖ ఇచ్చి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. 5 into 10 మొత్తం 10 మార్క్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఒకదానికి 2 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఈజీగా మనకి 15 మార్క్స్ వస్తాయి ఈ ప్యాసేజ్లో అవతల కలిపితే. చూడండి, మనకు మెయిన్గా ఇక్కడ ఇవి మెన్షన్ చేయాలి. ఇది ఉన్నట్టే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో వెతికి రాయండి, ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్ 5 మార్క్స్ ఉంటుంది, ఏదో ఒక్క పద్యం రాయాలి. ఫస్ట్ వన్, చిటపట చినుగులు డాష్ 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 కనిపెట్టన. సెకండ్ వన్, లేదా అని ఉంది కాబట్టి ఏదో ఒకటే రాయాలి. వాదంబు డాష్ 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 కనయ్య. ఇక్కడ మనకి నేను ఈ పద్యం ఆల్రెడీ మీకు చెప్పాను ఈ వీడియోలో, వాదంబు లాడకెప్పుడు అని. అదే పద్యం ఇక్కడ ఉంది. మీకు నేను చెప్పిన దానిలో ఏదో ఒకటి ఐడియా వస్తుంది, రాయండి. ఇట్లే రాదు కానీ ఇదే మోడల్ వస్తుంది, వేరే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బిట్లో స్వీయ రచనల ఆ బిట్ 4 into 16 ఉంటుంది. ఈ మొత్తం ఇట్లా 4 క్వశ్చన్స్ ఉంటాయి. 12th వన్, రైతులు ఎల్లప్పుడూ వ్యవసాయం చేస్తూ మన ఆకలిని తీరుస్తున్నారు, దీనిని సమర్థిస్తూ రాయండి. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. 15 వరకు ఏవైనా ఇస్తారు, ఎన్నో ఇయ్యరు. మనం మొత్తం నోట్బుక్ మొత్తం మంచిగా ప్రిపేర్ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ ఆ బిట్లో 2 into 8 6 అంటే ఏదో 2 రాయాలి 3లో, ఒకదానికి 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ బిట్ సృజనాత్మకత, ఏదో ఒకటి రాయాలి, 3 ఇట్లా 8 మార్క్స్ వస్తాయి మనకి ఈజీగా. నెక్స్ట్ పార్ట్ ఏ అయిపోయింది, సెక్షన్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి. ఇక్కడ మనకి ఆ బిట్లో సొంత వాక్యాలు వస్తాయి. 20 into 1 20, ఒక క్వశ్చన్కి 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనకి అష్టద ఇచ్చిండ్రు, సెకండ్ అనుభూతి. అనుభూతి అంటే ఆనందం, అష్టద అంటే నిర్లక్ష్యం. ఇదే ఇయర్ వేరేవైనా ఇస్తారు, మనం అర్థాలు నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లా డాష్ 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 ఇచ్చి కొన్ని వస్తాయి. పదానికి అర్థాలు, ఆపోజిట్ వ్యతిరేక పదాలు అవి వస్తాయి, అవన్నీ రాసేయండి. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి. మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి ఇది వరకు అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇంకా ఇక్కడ వరకు రాస్తే అయిపోతుంది. ఇక్కడ వరకు కొంచెం మంచి ఆలోచించి కరెక్ట్గా రాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేనైతే మళ్ళీ మీకు నా నోట్బుక్ మొత్తం 6th క్లాస్ నోట్బుక్ మొత్తం ఆల్ లెసన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.